నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్స్ సంఘముల తరపున ఆది సంభూతుడును సమస్తమునకు ఆధారభూతుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్తమునకు ఆధారభూతుడు. అపోస్తులుడైన పౌలు కొలస్సీ సంఘమునకు లేఖ రాస్తూ ఆ లేఖ రాసిన దానిలో పౌలు క్రీస్తు యొక్క మహిమను స్పష్టంగా చూపించాడు. ఆయన సృష్టికి ముందు నుంచే ఉన్నాడు అని, ఆయన ద్వారానే సమస్తమును సృష్టించబడింది అని, ఆయనలోనే సమస్తము నిలిచి ఉన్నది అని దేవుని గూర్చి చెప్తూ ఉన్నాడు. ఎందుకు ఇలా చెప్పాడంటే, కొలస్సీ సంఘంలో యేసు ప్రభువు సంపూర్ణ దేవుడు కాదని, దేవదూతల కన్నా తక్కువ అని చెప్పేటటువంటి తప్పుడు బోధనలు ప్రవేశించాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1-3 వచనాల ద్వారా ఆది అందే దేవుని యొక్క ఉనికి ఉంది. సమస్తమును సృష్టించిన సృష్టికర్తగా మనం ఆయనను ఇక్కడ చూడవచ్చు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ఈ సృష్టిలో ఉన్న సమస్తము దేవుని నోట నుండి వచ్చు వాక్కు ద్వారానే నియంత్రణ కలిగి ఉన్నాయి, పనిచేస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. ఆదియు అంతము అయి ఉన్న దేవుడు, ఆయనకు మరుగై ఉన్నది ఏదీ లేదు. ఆయనే మన పరిపాలకుడు. ఈ లోకం యాదృచ్ఛికంగా నడవడం లేదు, యేసు చేతిలోనే నడుస్తుంది. ప్రత్యేక రీతిలో సృష్టించిన మానవుని జీవితం కూడా ఆయనలోనే నిలుస్తుంది. ఆది సంభూతుడు సమస్తమునకు ఆధారభూతుడైన దేవుడు అయిన యేసుపై సంపూర్ణమైన విశ్వాసం పెట్టాలి. మన జీవిత నియంత్రణ ఆయన చేతిలో ఉందని నమ్మేవారంగా ఉండాలి. ప్రపంచ మరియు కుటుంబము మరియు సమాజం యొక్క పరిస్థితులు మారినా మనలను నిలవబెట్టేది యేసే అని నమ్మి భయాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన, వాక్యధ్వానం ద్వారా ఆయనలో క్రమశిక్షణతో స్థిరంగా నిలబడుతూ జీవిత పర్యంతం ఆయనతో సంబంధం బలపరుచుకోవాలి. దేవుని దృష్టికి హేయమైన అహంకారమును, గర్వమును విడిచిపెట్టి క్రీస్తులో స్థిరమైన ఆత్మీయ జీవితం కలిగి జీవించాలి. ఈ వచనం ద్వారా యేసుక్రీస్తు సృష్టికి ముందు నుండే ఉన్నాడు, ఆయన ద్వారానే సమస్తము నిలుస్తుంది అని, మన జీవితం కూడా ఆయనపై ఆధారపడి ఉంది అని జ్ఞాపకం ఉంచుకొని చాలా జాగ్రత్తగా విశ్వాసాన్ని కాపాడుకోవాలి. ఆమేన్.